విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలోని కిల్తంపాలెం జిందాల్ కార్యాలయం వద్ద తమ న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని త్వరలో ఏర్పాటు చేయబోయే ఎంఎస్ఎంఈ పార్కు గురించి తమతో చర్చించి తమకు ఉపాధి కల్పించాలని తమ ఇతర డిమాండ్లతో నేటి ఉదయం నుంచి రిలే దీక్షలు ప్రారంభిస్తున్నట్లు నిర్వాసితులు సంఘ ప్రతినిధులు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజ్తో వీరు సమావేశమై తమ కార్యాచరణ తెలిపారు. తాము భూములు ఇస్తే పరిశ్రమలు వస్తాయనే ఆశతో ఇచ్చిన నేటికి 15 ఏళ్లుగా ఈ భూముల్లో ఎటువంటి పరిశ్రమ రాలేదని, తమకు కంపెనీ ఏర్పాటు సమయంలో షేర్లు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని, పలు అంశాలలో అంతా గమ్యగోచరంగా ఉందన్నారు. త్వరలో ఈ ప్రాంతంలో ఎంఎస్ఎంఈ పార్క్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్పడం, ఈ కంపెనీ ప్రతినిధులు ప్రకటనలు చేశారని, అయితే ఇందులో తమకు ఉద్యోగాల కల్పన ఇతర అంశాలపై ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదన్నారు. కంపెనీ యాజమాన్యం తమ డిమాండ్లపై స్పష్టత ఇచ్చే వరకు ఈ దీక్షలు చేస్తామన్నారు. 2008లో జిందాల్ అల్యూమినియం కంపెనీ కోసం బొడ్డవరలో 1160 ఎకరాల భూమి జిందాల్ యాజమాన్యం సేకరించడం జరిగింది. 4 పంచాయతీలు బొడ్డవర, పెదకండేపల్లి, చినకండేపల్లి, కిత్తంపాలెం పంచాయతీల నుండి 1160 ఎకరాల భూములు తీసుకున్నారు. అయితే ఆ రోజు అల్యూమినియం కంపెనీ నిర్మాణిస్తాం, ఆ నిర్మాణం జరిగిన వెంటనే ప్రతి కుటుంబానికి భూమి కోల్పోయిన ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తాం, ఉద్యోగం వద్దు అనే వాళ్ళకి 3 లక్షలు ఇస్తామని చెప్పడం జరిగింది. భూమి ఒక్కంటికి ఎకరా ఒక్కంటికి 2,05,000 రూపాయలు పేమెంట్ ఇస్తాం, అదే అమౌంట్ షేర్ రూపంలో ఇస్తామనడం జరిగింది. సాగోకు రైతులకు ఉద్యోగం కల్పిస్తామనడం జరిగింది. అయితే ఆనాటి నుండి 2008 నుండి 2024 వరకు ఎటువంటి కంపెనీ నిర్మాణం అనేది జరగటం లేదు. అయితే కంపెనీ ఏంటి రాలేదు, మా భూములు తీసుకున్నారు, మా జీవన ప్రమాణాలు కుంటుపడిపోయి మా పరిస్థితులు ఏంటని యాజమాన్యం అడిగితే, బాక్సైటు అల్యూమినియం అనేది గవర్నమెంట్ అనుమతి ఇవ్వటం లేదు, దానివల్లే జాప్యం జరుగుతుందని నాటి నుండి నేటి వరకు కూడా చెప్తూ వస్తూ ఉన్నారు. అయితే ఈ మధ్య రీసెంట్గా ఎంఎస్ఎంఈ జిందాల్ పార్కు నిర్మిస్తామని ఈ మధ్య గాలి వార్తలు వింటున్నామే తప్ప కరెక్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అయితే మాకు యాజమాన్యం ఇంతవరకు కూడా తెలియచేయటం లేదు. అయితే ఏ కంపెనీలు పెడతారు ఏంటి, మాకు ఒకసారి యాజమాన్యం వారితో మీటింగ్ ఏర్పాటు చేయమని 15 రోజుల కిందట మన స్థానిక ఎమ్మెల్సీ రఘురాజ్ గారి సమక్షంలో చెప్పడం జరిగింది. ఆయన కూడా పేపర్ ప్రకటన చేసి ఉన్నారు. అయినా 15 రోజులైనా ఇంతవరకు కూడా యాజమాన్యం స్పందించడం లేదు. అయితే 2008లో షేర్లు 2,500 రూపాయలు స్పాట్ పేమెంట్ ఇస్తూ అదే అమౌంట్ షేర్ల రూపంలో ఇస్తామని చెప్పడం జరిగింది. అయితే నేటికి 15 సంవత్సరాలు జరిగింది. 15 సంవత్సరాలు అయినా సరే ఆ రోజు ఇచ్చిన 2,05,000 రూపాయలు ఈ రోజు కూడా ఇస్తామంటే, ఆ రోజు షేర్ వాల్యూ 10 రూపాయలు ఉండేది, ఈ రోజు షేర్ వాల్యూ 10 రెట్లు పెరిగింది. ఆ రోజు భూమి రేటు 4 లక్షలు ఉండేది, ఈ రోజు కోట్లు పెరిగింది. మరి ఇవన్నీ కూడా పరిగణలోకి యాజమాన్యం తీసుకొని. అందరికీ నమస్తే. మా భూములు 2007లో భూములు పోయావి. భూములు 3 సంవత్సరం చేశాను, ఇప్పటికూ న్యాయం జరగలేదని భూములు నేను సాగు చేశాను. సాగు చేసరికి ఏమో కనకారావు వచ్చినాయని మేము భూములు కొన్నాము, మీరు ఎందుకు చేతని అడ్డీశారు, దాన్ని కూడా మాకు న్యాయం జరగలేదు, ఇప్పటికూ మాకు న్యాయం జరగలేదు. మాకు ఎందుకు మాకు కావాలంతా మాకు ఈ మొక్కమూడు ఉడుచుకుంటాం, మొక్కమూడు ఉడుచుకున్నప్పుడు మీకు కావాలంతా మేము అక్కడ వదిలేస్తాం. మాకు ఏ న్యాయం జరగలేదు, దాని మీద అప్పేనే ఇస్తారు మాకు ఎవరని. మాకు ఈ స్టేషన్లో పెడతానన్నారు, పెట్టుకోండి నాకు పెట్టియండి అనేసి అన్నాను. మరి అందుకే కదా భూములు తీసుకున్నారు రాధా పేదవి, మరి ఇప్పుడు మాకు న్యాయం జరగలేదు, మరి మా షేర్లు కూడా పెంచలేదు, మాకు ఎందుకైనా. ప్రధాన డిమాండ్ ఏమనగా 2008లో జిందాల్ కంపెనీ వారు ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు పెద్దల సహాయ సహకారాలతో న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం సాగుతుంది. కారణం ఏమనగా ఆ రోజు 2,05,000 తీసుకున్నటువంటి భూమిని ఈరోజు ఒక 10 రెట్ల వరకు పెరిగిపోయింది. ఆ ప్రధాన సమస్యను ఒకటి పరిష్కరించాలి. రెండోది, జిందాలు కోల్పోయినటువంటి R&R ప్యాకేజీ ద్వారా ఇవ్వవలసినటువంటి రాయితీలన్నీ ఈ గిరిజన సోదరులకు కల్పిస్తూ ఉద్యోగ భద్రత, తర్వాత ఎంఎస్ఎంఈ పార్క్ ఒకటి పెడతామన్నారు. ఆ పార్కులో ఏ రకాల కంపెనీలు పెడుతున్నారు, ఆ కంపెనీలో మా గిరిజన సోదరులకు ఏ ఉద్యోగాలు కల్పిస్తారు, వయో పరిమితి కూడా సడలిస్తారా లేదా, అంతవరకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళికలతో యాజమాన్యం చర్చలకు వస్తే సరే, లేకపోతే ఈ దీక్ష అనేది అలా కంటిన్యూ చేస్తాం అని చెప్పి